ఈరోజు మిర్యాలగూడ పట్టణంలో రామచంద్రగూడలో గల బీసీ హాస్టల్ నందు లయన్స్ క్లబ్ ఆఫ్ మిర్యాలగూడ ఆధ్వర్యంలో కీర్తిశేషులు పోగుల సైదులు గౌడ్ జ్ఞాపకార్థం సందర్భంగా వారి కుటుంబ సభ్యులు హాస్టల్ విద్యార్థులకు ఉచితంగా బట్టలు పంపిణీ చేయడం జరిగింది. ఈరోజు మిర్యాలగూడ పట్టణంలో రామచంద్రగూడలో గల బీసీ హాస్టల్ నందు లయన్స్ క్లబ్ ఆఫ్ మిర్యాలగూడ ఆధ్వర్యంలో కీర్తిశేషులు పోగుల సైదుల్ గౌడ్ జ్ఞాపకార్థం సందర్భంగా వారి కుటుంబ సభ్యులు హాస్టల్ విద్యార్థులకు ఉచిత బట్టలు పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో లయన్స్ ఆఫ్ మిర్యాలగూడ అధ్యక్షులు బిఎం నాయుడు, ఏచూరి మురహరి, భాగ్యలక్ష్మి మరియు 13వ వార్డు కౌన్సిల్ తిరుపతిగిరి వజ్రం, 1వ వార్డు కౌన్సిలర్ గడ్డం విజయకుమార్, 12వ వార్డు కౌన్సిలర్ రమేష్ నాయక్, హాస్టల్ వార్డెన్ లక్ష్మయ్య మరియు హాస్టల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు కౌన్సిలర్లు మాట్లాడుతూ కీర్తిశేషులు పోగుల సైదుల్ గౌడ్ జ్ఞాపకార్థం ఈ సందర్భంగా నిరుపేదలైన విద్యార్థులకు ఉచిత బట్టలు, పండ్లు, బిస్కెట్లు పంపిణీ చేయడం ఎంతో సంతోషదాయకంగా ఉందన్నారు. ఇటువంటి సేవా కార్యక్రమాలు ఎంతో అవసరమని లయన్స్ క్లబ్ ఆఫ్ మిర్యాలగూడ సభ్యులను అభినందించారు. అదేవిధంగా ఏచూరి, మురారి, భాగ్యలక్ష్మి దంపతులు మాట్లాడుతూ మిర్యాలగూడ నియోజకవర్గంలోనే 10వ తరగతి పరీక్షలు రాస్తున్న విద్యార్థులు 9.8 మార్కులు సాధించిన విద్యార్థులకు 2,000 రూపాయలు అందిస్తామని వారు ప్రకటించారు. అదేవిధంగా లయన్స్ క్లబ్ ఆఫ్ మిర్యాలగూడ అధ్యక్షులు బిఎం నాయుడు మాట్లాడుతూ విద్యార్థులు మంచిగా చదువుకొని ఉన్నత శిఖరాలకు ఎదిగి తల్లిదండ్రులకు మరియు గురువులకు మంచి పేరు తేవాలని కోరారు. కీర్తిశేషులు పోగుల సైదుల్ గారి జ్ఞాపకార్థం మా శ్రీమతి సునీత వారి కుమార్తెలు ఇచ్చారు. మన నాయుడు గారు కోరిన మేరకే ఇవన్నీ కూడా వస్త్రాలు ఇవ్వడానికి సిద్ధమైంది. కనీసం 100 మంది విద్యార్థులకు ఇస్తారని ప్రామిస్ చేశారు. కాబట్టి ఇక్కడ ఎంతమంది ఉందో చూడండి. ఆ విషయం చెప్పలేనా, ఎవరి జ్ఞాపకార్థం ఇస్తున్నారో నేను చెప్పలేదు. అందరికీ అదే మంచి అమ్మాయి తీసుకున్నప్పుడు పక్కన తీసుకుంది. అదే అమ్మాయి తీసుకుందా అంటే సగం చూడండి, సగం తీసుకున్నారా అమ్మంటే సగం సగం ఇస్తాను ఓకేనా. ఇప్పుడు నేను మీ అమ్మని ఇక్కడ చూపిస్తాను, మీ నాన్న కూడా చూపిస్తాను. ఎక్కడ బాగుంటుంది ఇప్పుడు ఒకసారి ఇట్లా చేతులు పెట్టండి. 60 సెకండ్లు. మన అమ్మ ఇప్పుడు ఏం చేస్తుంది, మన కోసం ఏం కష్టపడుతుంది. ప్రస్తుతం 60 సెకండ్ అందరూ కూడా మీరు కూడా చేయొచ్చు. మనమ్మే కళ్ళు మూసుకోవాలి. మనం చేతులు పెట్టి చేతులు మంచి దండ పెట్టి పెట్టండి. కళ్ళు మూసుకోండి, చేతులు దండ పెట్టి పెట్టండి. మన అమ్మ మన కోసం ఏం చేస్తుంది కరెక్ట్ అమ్మనే ఆలోచించండి. అందరూ మంచి చిక్కలు తెలుస్తుంది కదా. మళ్ళీ 1 నిమిషం 60 సెకండ్లు మన నాన్న మన కోసం ఏం పని చేస్తుండు, ఎట్లా సంపాదించుండు, ఎట్లా పంపిస్తుండు, మన కోసం ఆయన ఏం రక్షణ చేస్తున్నది. మళ్ళీ 1 నిమిషం మొత్తం కలు
మొత్తం కళ్ళు మూసుకోండి. మళ్ళీ నానేం చేస్తాం చూడండి, అందరు కళ్ళు మూసుకోండి. ఇట్లా చేతులు దండం పెట్టాలి. పోగుల సైదులు గారు మా ఫ్రెండ్, ఈయన అనుకోకుండా మన నుంచి దూరం అయింది. ఆయన వెళ్ళినా కానీ వాళ్ళ భార్య వాళ్ళ కుమార్తె కలిసి ఒక 100 మందికి బట్టలు ఇస్తారని చెప్పి ముందుకు రావడం జరిగింది. వారికి ఒకసారి గట్టిగా సపోర్ట్ కొట్టాలి కదా. వాళ్ళు ఇచ్చిన బట్టలు తీసుకొని మంచిగా మిమ్మల్ని మేమిచ్చి మేము కోరుకుంటున్నామంటే మంచిగా చదువుకోవాలి. మంచిగా చదువుకుంటే లక్ష్మణ్ సార్ ఫోన్ చేస్తారు నాకు. ఫోన్ చేసి నాయుడు గారు మా పిల్లలకి ఏమైనా ఇవ్వమంటే ఖచ్చితంగా తెచ్చిస్తాం సార్. మీరు ఏం చెప్పినా కానీ మేము చేయడం సిద్ధం సార్. మా లైన్స్ క్లబ్ నుంచి మేము మీకు అన్ని హెల్ప్ చేస్తాం. మీకు ఏదైనా పనులు చేయమన్నా ఖచ్చితంగా చేస్తాం. మరి ఇక్కడికి వచ్చినందుకు మేము ఇంత టైం కేటాయించేందుకు మేము కూడా చాలా పనులు ఉంటాయి కదా. అదేవిధంగా ఆ అక్క కూడా మరి వాళ్ళ భర్త కూడా పాపం అనుకోకుండా చనిపోవడం జరిగింది. ఆమె కూడా మన గవర్నమెంట్ హాస్పిటల్లో కొంత హెల్ప్ చేసింది. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ హెల్ప్ చేసేటోళ్ళే. అంటే వాళ్ళు కొంత సంపాదించుకొని కొంతమందికి ఇస్తారు. అంటే మన మంది కంటే ఎవరికి లేని వాళ్ళు. మీతో మాట్లాడటం మాకు ఎంత సంతోషం. మమ్మల్ని గుర్తుపెట్టుకుంటారా మీరు? ఎవరంటారు? లయన్స్ క్లబ్ వాళ్ళు. తర్వాత ఇక్కడ మీ కౌన్సిలర్ వజ్రం గారు, అదేవిధంగా మీకు రమేష్ నాయక్ 12వ వార్డు కౌన్సిలర్. ఆయన ఊరికి పెట్టి రాలేదు. మేము ఎవరు పిలిస్తే వాళ్ళు వస్తుంది, ఎందుకంటే మా మంచితనంతో పిలుస్తాం. మరి అందరూ కూడా బాగుండాలి. అమ్మ ఆ పట్టు జెండా మాకు అందరూ ఇచ్చేసాము. అందరికి ఇచ్చేసేయండి. ఇచ్చేసినాక మరి హలో పేపర్ ఫోటో స్థానిక రామచంద్రగూడలో పోగుల సైదుల్ గౌడ్ గారి జ్ఞాపకార్థం వారి కుటుంబ సభ్యులు ఇక్కడికి వచ్చేసి లయన్స్ క్లబ్ ద్వారా ఇక్కడ ఉన్న పిల్లలందరూ కూడా ఉచితంగా